మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో ఒక పెను సవాలుగా మారినటువంటి ఈ మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని వీటిని తగ్గించి పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంతర్జాతీయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒక వారం రోజులు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం రోజులు కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కళాశాలల్లోనూ, అలాగే పబ్లిక్ ప్లేసుల్లోనూ మరియు ముఖ్యమైనటువంటి నగరాల్లోనూ ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించడం. కాబట్టి ఈ విధంగా ప్రజలందరూ ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ వారం రోజులు కూడా వీటి మీద పిల్లలు ఎక్కువగా యువశక్తి దీని మీద మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భారతదేశం యువశక్తి మీద ప్రభావం చూడడం జరుగుతుంది. ఇది చాలా వరకు అంతర్జాతీయ టెర్రరిస్టులు అలాగే శత్రు దేశాలు ఇలాంటివన్నీ కూడా మన దేశానికి ఎక్కువ సముద్రపు సరిహద్దు ఉండటం వల్ల మన దేశంలోకి మాదక ద్రవ్యాలను పంపించడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనము అందరము ఎదుర్కొని ఈ మాదక ద్రవ్యాలు మన దేశంలోకి రాకుండా ప్రతి ఒక్కరు కూడా యాంటీ డ్రగ్స్ సోల్జర్గా పార్టిసిపేట్ చేసి మన దగ్గర ఎక్కడైతే మాదక ద్రవ్యాల ఉపయోగం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి మీరందరూ కూడా సైనికులై ఉండాలని సభాముఖంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.